ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, జీవ మరణములు నాలిక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలమును తిందురు అని అంటున్నాడు. ఇక్కడ జీవము మరణము నాలిక వశం అంటూ ఉన్నాడు. ఇంత పెద్ద శరీరం కలిగి ఉన్న మనకు చూడండి, ఈ నాలిక ఏం చేస్తుందని తెలుసా? మనకు జీవమును ఇవ్వగలుగుతుంది, అదే విధముగా మరణమును కూడా ఇవ్వగలుగుతుంది అండి. అంటే జీవమును ఎలాగ ఇవ్వగలుగుతుంది ఈ నాలిక, మరణం ఎలా ఇవ్వగలుగుతుందో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే, మన 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 శరీరంలో 5 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చి వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం. అయితే జ్ఞానేంద్రియాల్లో కన్ను, ముక్కు, చెవి, అదే విధముగా నాలుక, మన స్కిన్, శరీరము, ఇవన్నీ మనకు వీటిలో అతి భయంకరమైనది ఏదైనా ఉందేనంటే ఈ నాలుక. అంటే ఈ నాలుక ఏం చేస్తుందంటే ఒక మనిషిని జీవింపజేసేలాగా చేస్తుంది. అదే విధంగా ఈ నాలుక మనలో నుంచి వచ్చే మాట ద్వారా ఈ నాలుక జీవమును తీసుకొస్తుంది. అదే విధముగా ఈ నాలుక ద్వారా ఏమొస్తుంది? మరణమును వస్తుంది. చూడండి, ఇదే నాలిక ద్వారానే చూడండి, ఏదేను వనములో అవ్వమ్మ ఆదాము వాళ్ళ జీవితములో దేవునితో సావాసం చేశారు, దేవునితో నడిచారు, దేవునితో ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను మాటలకి వాళ్ళు లోబడి సాతాను చెప్పిన పండుని ఎప్పుడైతే వాళ్ళు రుచి చూచారో, తిన్నారో, వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయినారు. అప్పుడు వారికి వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? జీవమును కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ నాలుకతో ఆ పండుని ఎప్పుడైతే రుచి చేశారో, తిన్నారో, అప్పుడు వాళ్ళకి ఏం కోల్పోయారంటే జీవమును కోల్పోయి మరణమును తెచ్చుకున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నాలిక మన జీవితంలో చూడండి, నాలిక ఉంది కదా అని చెప్పి ఏం చేస్తూ ఉంటాము? ప్రతిరోజు ఏమంటే అది మాట్లాడుతూ ఉంటాము, ఏమంటే అవి అబద్ధాలు చెప్తూ ఉంటాము. అంటే మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడేదే నిజము, మనం చెప్పేదే సత్యమైనది, మనం మాట్లాడే మాటలు ఎదుటోళ్ళు మనం నమ్ముతూ ఉన్నారు కదా, మనం ఏం చెప్తే అవతల వాళ్ళు అదే నమ్ముతారని అనుకుంటూ ఉంటాం. అయితే మనల్ని చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎలా ముందుకు వెళ్తూ ఉన్నావో ఆయన కనుసనల్లో మనము ఉన్నాము. ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, జీవము మరణం అన్నాడు. ఎందులో ఉందంట అది?